హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనకి టీఎస్ ఎంసెట్ కౌన్సిలింగ్ అనేది ఈ మంత్ 27థ్ నుంచి అయితే స్టార్ట్ అవబోతుంది కదా! అలానే మనకి ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ వచ్చేసి ఈ మంత్ ఎండింగ్‌లో గానీ, నెక్స్ట్ మంత్‌లో గానీ షెడ్యూల్ అనేది రిలీజ్ అవ్వబోతుంది. సో, టీఎస్ అలానే ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటది? రిజిస్ట్రేషన్ నుంచి మీరు కాలేజ్‌లో రిపోర్ట్ చేసే వరకు కంప్లీట్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటదో, నేను బోత్ టీఎస్ అండ్ ఏపీ వాళ్ళకి వీడియోస్ అనేవి ఛానెల్‌లో అప్‌లోడ్ చేశాను. అలానే కౌన్సిలింగ్‌కి ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలో కూడా నేను 2 వీడియోస్ బోత్ టీఎస్ వాళ్ళకి అలానే ఏపీ వాళ్ళకి కూడా సెపరేట్ వీడియోస్ అనేది చేయడం జరిగింది. ఆ వీడియోస్‌ని నేను మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో కూడా ఇస్తాను. వన్స్ ఆ వీడియోస్ కూడా మీకు యూజ్ ఉంటే గనక కంపల్సరీ చూడండి. ఫ్రెండ్స్, ముందుగా వీడియోనైతే ఒక లైక్ చేయండి. మీరు కౌన్సిలింగ్‌కి తీసుకువెళ్ళబోయే డాక్యుమెంట్స్‌లో ఒక 2 ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్‌లో మీరైతే ఖచ్చితంగా కొన్ని డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవాలి. అవి తప్పుంటే గనక మీ కౌన్సిలింగ్ అనేది సక్సెస్ అవ్వదు. సో, కౌన్సిలింగ్ సక్సెస్ అవ్వకపోతే ఆటోమేటిక్‌గా మీకు కాలేజ్‌లో సీట్ అనేది రాదనమాట. సో, నేను మీకు ఈ వీడియోలో ఆ 2 ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ గురించయితే చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, ముందుగా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నేను ఇప్పుడు చెప్పబోయే 2 డాక్యుమెంట్స్‌లో ఫస్ట్ డాక్యుమెంట్ వచ్చేసి బోత్ ఏపీ అలానే టీఎస్ వాళ్ళు కౌన్సిలింగ్‌లో సబ్మిట్ చేయాలనమాట. అదేంటంటే ఐడెంటిటీ ప్రూఫ్ కింద మీరైతే ఆధార్ కార్డ్‌ని సబ్మిట్ చేయాలి కదా! ఈ ఆధార్ కార్డ్‌లో మీ నేమ్, మీ పేరెంట్ నేమ్ అలానే మీ డేట్ ఆఫ్ బర్త్ సేమ్ ఎలా ఉందో మీ మార్క్స్ లిస్ట్‌లో కూడా అలానే ఉండాలనమాట. ఏవైనా ఎర్రర్స్ ఉంటే గనక కౌన్సిలింగ్‌కి ఇంకా టైం ఉంది కాబట్టి మీరైతే కొత్త ఆధార్ కార్డ్‌కి అప్లై చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది సక్సెస్ అవ్వకపోతే మాత్రం మీకు కాలేజ్‌లో అడ్మిషన్ అనేది రాదు. సో, సెకండ్ డాక్యుమెంట్ వచ్చేసి ఓన్లీ ఏపీ వాళ్ళే సబ్మిట్ చేయాలనమాట. టీఎస్ వాళ్ళకి ఇదైతే అక్కర్లేదు. సో, ఏపీ వాళ్ళు ఇన్‌కమ్ సర్టిఫికేట్ బదులు వైట్ రేషన్ కార్డ్ కూడా అప్‌లోడ్ చేయొచ్చనైతే ఇచ్చారు. సో, ఈ వైట్ రేషన్ కార్డ్‌లో మీరు చెక్ చేసుకోవాల్సిన డీటెయిల్స్ ఏంటంటే మీ నేమ్‌తో పాటు మీ మదర్ అలానే మీ ఫాదర్ నేమ్ గూడా ఉండాలనమాట. మీ ఫాదర్ నేమ్ మీ నేమ్ మాత్రమే ఉండి, మీ మదర్ నేమ్ లేకపోయినా గానీ, మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది యాక్సెప్ట్ చేయరు. ఫెయిల్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో, మీరొకసారి ఈ ఆధార్ కార్డ్ అలానే మీ రేషన్ కార్డ్ అనేది క్లియర్‌గా డీటెయిల్స్ అనేవి మీ మార్క్స్ లిస్ట్‌లో కంపేర్ చేసుకొని ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. వీడియోని లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం.